హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. ఆదివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో నూతనంగా 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు కోసం బడ్జెట్లో కేటాయింపులు కూడా జరిగాయని పేర్కొన్నారు. ఇక ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని, వేగవంతంగా దిగుమతులు చేసేందుకు అధికారులు మిల్లర్లను సమన్వయం చేస్తూ చర్యలు చేపట్టిందన్నారు. ఇక ఈ నెలాఖరులోగా ఐకేపీ కేంద్రాల్లోనే ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయి గృహ ప్రవేశాలు కూడా అవుతున్నాయన్నారు. ఇక రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ జూన్లో ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.